తెలంగాణలో కొనసాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తెలంగాణ మహిళల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కో పాయింట్ నుంచి 5,000 మంది పైగా మహిళా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొనబోతున్నట్లు సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వరలక్ష్మి తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర కోసం మహిళలంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. గాంధేయవాదంతో ముందుకెళ్తున్న రాహుల్ పాదయాత్రకు మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ వెంట నడిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా అధిక సంఖ్యలో రాబోతున్నారంటున్న వరలక్ష్మితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 23న రాహుల్ గాంధీ తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రాహుల్ గాంధీ జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణకు ఎంటర్ అవుతుంది. మహిళా కాంగ్రెస్ తరఫున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ నెల 23న తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. యావత్ తెలంగాణలో కూడా మహిళలందరూ చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. గ్రేటర్ పరిధికి వచ్చేసి ఈ రోజు మా భారత్ జోడో యాత్ర గురించి మేము మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొన్నారు. ఇక్కడ అంటే బ్లాక్ బూత్ లెవెల్ మహిళలంతా మేము పిలిపించి వాళ్ళకి ఎలా వెళ్ళాలి, మనం పాదయాత్రలో ఎలా పాల్గొనాలి, మన యొక్క సూచనలు వాళ్ళకి తెలియజేసాము. దాని ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళేలాగా మేము వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఏమిటి 5,000 నుంచి ఒక్కొక్క పాయింట్ వరకు మన పిసిసి రేవంత్ రెడ్డి గారు మాకు ఒక పాయింట్స్ ఇస్తామని చెప్పారు. మొన్న మీటింగ్లో గ్రేటర్లో అంజన్న గారు మాకు వివరణ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఒక పాయింట్ మీకు అలాట్ చేస్తామమ్మా, ఆ పాయింట్ వైద్యుగా మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ప్రోటోకాల్ విస్మరించకుండా అందరూ ఎవరు కూడా బాధపడకుండా మేము చూస్తామనేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మహిళలందరినీ మేము సమాయత్తం చేస్తున్నాము. అదే విధంగా ముందుకు వెళ్ళడానికి కూడా మేము సలహాలు చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి మనకు ఈ రూట్ మ్యాప్ లో ఉన్న ప్రకారంగా మేము గాంధీ భవన్ నుంచి ఇంకా నాంపల్లి ఇవన్నీ రూట్స్ ఉన్నాయి. ఆ రూట్ వైజ్ గా మేము మహిళలను రెడీ చేసేసి మేము భారత్ జోడో యాత్రకు విజయవంతం చేయడానికి ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి మహిళలు వస్తారా? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ తరఫున అందరూ పాల్గొనబోతున్నారు. మనకు తెలంగాణకు హైదరాబాద్ రాజధాని కాబట్టి దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. అంటే పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళు కాకుండా కూడా నాన్ లోకల్ నుంచి కూడా మేము హైదరాబాద్ లో వచ్చినప్పుడు మేము ముందుకు వస్తాం. ఎందుకంటే అవైలబుల్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన సోనియా గాంధీ గారు తన కళలను విజయవంతం చేయడానికి భారత్ జోడో యాత్ర అనేది మనకు తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యత చేకూరుతుంది. అందు గురించి అనేక జిల్లాల నుంచి కూడా మహిళలు ఎప్పుడు వస్తారు మాకు చెప్పండి అని కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మా నెట్టా దిశుజ గారు జాతీయ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటారు. చాలా విజయవంతంగా చాలా సంతోషంగా ముందుకు వెళ్దామని మేము రెడీ అవుతున్నాము. సమీకరణ మొదలు పెట్టారా? అంటే ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది మహిళా కాంగ్రెస్ తరఫున? మహిళా కాంగ్రెస్ నుంచి ఒక రోజు ఒక 5,000 మంది మేము అనుకున్నాము. 5,000 నుంచి 10,000 వరకు కూడా ఉండొచ్చు అనేసి మా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళలు అలా ముందుకు వస్తున్నారు. సోనియా గాంధీ కళలు, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ రోజు నుంచి ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ ఎలా చేసింది, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఈ రోజు రాహుల్ గాంధీ కావచ్చు, గాంధేయవాదం నుంచి నడుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు భారత్ జోడో యాత్ర చాలా ప్రాముఖ్యత చేకూరుతుంది అనేసి మహిళలు ప్రతి ఒక్క మహిళ ముందుకు వస్తుంది. మేడం, మొత్తంగా చూడొచ్చు మక్తల్ నుంచి ప్రారంభమై రాహుల్ గాంధీ పాదయాత్రకు హైదరాబాద్ లో ఎంటర్ కాగానే హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ తరఫున కూడా ఒక పాయింట్ వద్ద 5,000 మందికి పైగా మహిళలు ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పేసి వరలక్ష్మి గారు చెప్తున్నారు. అలాగే ఈ యాత్రను విజయవంతంగా చేయాలని ఆ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా కాంగ్రెస్ కి వరలక్ష్మి గారు పిలుపునిస్తారు. కెమెరా పర్సన్ శివాతో హరీష్.